సోమవారం రాత్రి అత్యాచార యత్నానికి గురైన నిజామాబాద్ జిల్లా బోధన్ పట్టణానికి చెందిన బాలిక కుటుంబాన్ని బుధవారం స్థానిక ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి పరామర్శించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మైనర్ బాలికను ఇంటి వద్ద దించేస్తానని చెప్పి ఎడపల్లి మండలంలో కామాంధుడు రాధాకృష్ణ బాలికపై అత్యాచార యత్న ఘాతుకానికి పాల్పడడం చాలా బాధాకరమని, ఇలాంటి ఘటనకు పాల్పడిన రాధాకృష్ణను పోలీసులు 24 గంటల్లోపే అరెస్ట్ చేసి రిమాండ్కు పంపించారని, పోలీసులు చట్టపరమైన చర్యలు తీసుకుంటారని తెలిపారు. బాలిక కుటుంబానికి మున్సిపల్ చైర్మన్ తూము పద్మాశరత్ రెడ్డి 20,000 రూపాయల నగదును తక్షణ ఆర్థిక సాయంగా అందజేశారు. కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో నిత్యావసర సరుకులను అందజేయడం జరిగింది. ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డితో పాటు రాష్ట్ర ఉర్దూ అకాడమీ చైర్మన్ తాహిర్ బిన్ హుందాన్, పట్టణ అధ్యక్షుడు పాషా మొయినుద్దీన్, కౌన్సిలర్ శరత్ రెడ్డి, మీర్ నజీర్ అలీ, శ్రీకాంత్ గౌడ్, ఇమ్రాన్ తదితర కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు. అక్కడ ఉంటే ఒక దుర్మార్గుడు రాధాకిషన్ అనే వాడు నేను కూడా బోధన వెళ్తున్నానని మోటార్ సైకిల్ మీద తీసుకొచ్చి మరి ఏం చేసిండో తెలియదు కానీ హరాస్మెంట్ చేసిందని కంప్లైంట్స్ వచ్చినాయి. అటువంటి ఫ్యామిలీలని నిన్ననే నైట్లో అరెస్ట్ చేసి వాడిని కోర్టుకు కూడా పంపించడం జరిగింది. జైలుకు కూడా పోయినని చెప్తా ఉన్నారు ఆఫీసర్స్. కాబట్టి అటువంటి వాళ్ళ మూర్ఖత్వాలని తప్పనిసరిగా ఖండించాలి అందరం. అదేవిధంగా చిన్నవాళ్ళు నేను ఇక్కడికి వచ్చి చూసిన తర్వాత కనీసం ఆ సొంత ఇల్లు కూడా లేనట్టుంది. అది కూడా అన్ని లీకేజెస్ ఉన్నాయి. 3,000 పర్ మంత్ రెంట్ అంటా ఉన్నారు. కాబట్టి వాళ్ళ బీదస్థానం వాళ్ళ బాధలను చూసి ఇక్కడ మన డబుల్ బెడ్రూమ్ ఒకటి ఇయ్యమని తహసీల్దార్కి చెప్పడం జరిగింది. అదేవిధంగా అమ్మాయి 10th ఉర్దూ చదివిద్ది, టీచింగ్ లేకుండా కనీసం వేరే ఎక్కడన్నా స్కూల్లో ఆయా పనన్నా ఇప్పిమని చెప్పడం జరిగింది. ఇవి తప్పనిసరిగా చేస్తారు. అదేవిధంగా ఎక్కడన్నా ఇటువంటి వాళ్ళ మీద తప్పనిసరిగా మనం యాక్షన్ తీసుకోవాలి, బహిష్కరించాలి ఇటువంటి వాళ్ళని మీ ద్వారా నేను ప్రజలకు కోరుతా ఉన్నాను. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.